ఏమి డ్రామారావు, డ్రామాలు. ఈ డ్రామారావు ఇక్కడ డ్రామా చేస్తాడు, ఈ డ్రామారావు ఇక్కడ డ్రామా చేస్తాడు. వీళ్ళకి ఫోటోలు మాత్రం భలే దొరుకుతాయి. బతకలేకపోతున్నాం, రోజంతా కష్టపడి ఆటోకి 200 కూడా వస్తలేవు, అద్దె ఎట్లా వెళ్ళాలి, ఫీజులు ఎట్లా కట్టాలి, ఇల్లు ఎట్లా నడవాలి, నరకం చూస్తున్నాం, సాగు తప్ప మాకు వేరే దిక్కు లేదు, మాలంటలు రోడ్డున పడేసిన ఈ పాలన మాకొద్దు, హరీష్ వద్ద ఆటో డ్రైవర్ మళ్ళీ కన్నీటి పరిగెత్తం అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ హరీష్ రావు అనేటువంటి దుర్మార్గుడు ఏం చేస్తారంటే ఈయనను ఎమోషనల్గా రెచ్చగొడతాడు. ఎవరిని? ఎవరైతే ఆటో డ్రైవర్ మళ్ళీ ఎమోషనల్ రెచ్చగొట్టి ఆయన ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాడు. తద్వారా ఆత్మహత్య చేసుకుంటాడు కావచ్చు. ఆయన చేసుకోవడం ద్వారా ఏం చేస్తారు, ఇక దాన్ని రాజకీయం చేస్తాడు. రాజకీయం చేసి శివరాజకీయం చేయడం ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక భారీ కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కల్వకుంట్ల కాలకేయులకు రక్తదాహం ఎక్కువ, రక్తదాహం ఎక్కువ. అందుకే అమాయకమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం ద్వారా ఈరోజు హరీష్ రావు ఆ పనిలో సక్సెస్ అవుతున్నాడు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా కూడా ప్రజలను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించడం ద్వారా తమ యొక్క శివరాజకీయం చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకునే దిశగా హరీష్ రావు ప్లాన్ చేస్తున్నాడు. ఇగో మొన్న ఏం చేసిండంటే మీకు చూపిస్తా. నిన్ననో మొన్ననో ఇగో మాట్లాడుతూ ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి చూడండి ఒకసారి. మెట్లు కొట్టేస్తే ఆ దుకాణంలో కడవనే రాదు, దుకాణంలో పోనే రాదు, కథమైపోతుంది దుకాణం. ఆ దుకాణంలో సూసైడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎవరి జిమ్మేదారు? ఒకసారి క్లియర్ గా వినండి. పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణంలో కడవనే రాదు, దుకాణంలో పోనే రాదు, కథమైపోతుంది దుకాణం. ఆ దుకాణంలో సూసైడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎవరి జిమ్మేదారు? ఇట్లా ప్రజల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఏం చేస్తారు? వాళ్ళకు ఆలోచన లేదు పాపం, వాళ్ళు కష్టపడి పనిచేసుకునేటువంటి పేదవాళ్ళు. వాళ్ళని ఏం చేస్తారంటే ఇట్లా ఫోన్లలో చేసి వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యులు అంటే ఇండైరెక్ట్గా ఆత్మహత్య చేసుకోమని రెచ్చగొడుతూ ఉంటారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. అందులో హరీష్ రావు నెంబర్ 1. ఇక కేటీఆర్ వాళ్ళిద్దరు పోటాపోటీ ఉంటారంటే ప్రజలు రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించడం ద్వారా వాళ్ళ రాజకీయ లబ్ధి పొందనటువంటి కుట్ర. రక్తదాహం ఎక్కువగా వీళ్ళకి కల్వకుంట్ల కాలకేయులకి. శివరాజకీయాలు చేయడం వాళ్ళకు వెన్నెతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమంలో వేలాది మందిని చంపినటువంటి దొంగలు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇటు నిరుద్యోగులను, ప్రైవేట్ ఉద్యోగులను, కార్మికులను, కర్షకులు అందరినీ కూడా పొట్టన పెట్టుకున్నటువంటి పిశాచులు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఆటో డ్రైవర్లని, రైతులను అందరినీ కూడా రెచ్చగొట్టి సూసైడ్ చేసుకోండి అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో మనం కట్టడియాల్సిన అవసరం అయితే ఉంది. వేలాది మంది అమాయకమైనటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కల్వకుంట్ల కాలకేయులే. ఇది చూస్తున్నాం కదా, ఇక్కడేమో ఇట్లుందా, ఇగో ఈ నమస్తే తెలంగాణలో ఇప్పుడు చూపించిన కదా, ఇగో బతకలేకపోతుందని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా వీళ్ళు శివరాజకీయం చేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి వీళ్ళను దయచేసి తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు నేను అలర్ట్ చేస్తూనే ఉన్నాను. నా మీద చాలామంది ఇంకా బీఆర్ఎస్ పార్టీ నిడతావా అని అంటారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేదాకా ఇట్లే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణకు పట్టినటువంటి చీపీడ, శని, దరిద్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆరే. తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ ఉద్యమంలో గత 50 ఏళ్ళు మనల్ని ఆంధ్ర పెట్టుబడిదారు వ్యవస్థ మనల్ని దోచుకునే విషయం అందరికీ తెలుసు. వాళ్ళకంటే దారుణాతి దారుణంగా ఈరోజు ఈ తెలంగాణకు దారుణంగా దోచుకునేది ఈ కల్వకుంట్ల కాలకేయులు. అందుకే వీళ్ళను బొందబెట్టేదాకా ఈరోజు మనం నిద్రపోవద్దు అని చెప్పేసి నేను కోరుతాను. నేనైతే ఖచ్చితంగా వాళ్ళ ఆ విషయంలో ఖచ్చితంగా అదే మాట మీద అదే దాంట్లో ధోరణితో ఉంటానని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.